ఇదేమో మెట్రో స్టేషన్ కానుకొనే ఉంది ఈ ఈవెన్ బతుతా మాలు. ఇక్కడికి వెళ్ళి పడితే ఇదంతా అదే మాలు. ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు ఇది మొత్తం అయితే తిరిగి అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే నేనైతే ఈవెన్ బతుతా మాల్కి వచ్చిన. బతుతా మాల్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చిన. చూపిస్తాను నాకు వీలైనంత మటుకు. అయితే ఇలా ఏమేమి ఉందనేది అయితే చూద్దాం. ఇలా కొన్ని కంట్రీల గురించి కూడా పెట్టిరట. అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఇలా ఖర్చుడు ఒకసారి అయితే చూద్దాం ఎట్లుంది ఏందనేది అయితే మొత్తానికైతే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలా, పోదాం ఇప్పుడు. పైన అయితే ఆకాశం లెక్కన ఉంది సేమ్. కట్టడం చూస్తే మాత్రం కళ్ళు తిరిగిపోతాయి, అంత అద్భుతంగా కట్టిరు. ఇది బతుతా మాల మజాక అన్నట్టున్నది. ఇది తిరగంగా అయితే ఇండియా కోర్టు దొరికింది. ఇందులో అయితే చూద్దాం మరి మనది ఏమేమి ఉందనేది. ఈ కట్టడాలు అయితే మన దాని లెక్కన మ్యూజియం, ఈ దూరాల టైప్. అది వెంటిలేషన్స్ ఒక డిజైన్ అయితే వెంటిలేషన్ డిజైన్స్ అది ఇది అయితే కట్టిరు. పురాతనంగా ఫస్ట్ రాజులైతే ఏనుగు మీద చేస్తారు కదా, గుర్రాల మీద ఏనుగు మీద, ఆ రకంగా అయితే ఉండేది. ఇవి అయితే ఈ చేసినవి అయితే ఇది ఇండియాని చూసి అయితే టర్కీ ఆయన తయారు చేసినట్టు. అక్కడ వాటర్ దున్ను ఇక్కడైతే మొత్తం డీటెయిల్స్ ఉన్నది. ఆల్ జజారీస్ అని అయితే ఉన్నది. ఇక్కడ ఎలిఫెంట్ది అయితే ఇది చేసిండు. తర్వాత దీని మీద అయితే మళ్ళీ గడియారంది కూడా ఉంది. అక్కడ గడియారంది కూడా మీద ఉంది. ఇది టర్కీ ఆయన ఇండియన్ చూసి ఇన్స్పైర్గా తీసుకొని అక్కడ ట్రైనింగ్ చేసి ఇది తయారు చేసిండట. అది ఇది రెండు తన కట్టడాలు ఏవైతున్నాయో ఇది మరీ ఇంత హైట్ మీద అయితే కట్టిరు. చూడొచ్చు ఆ లైట్లు కానీ అది కానీ. ఒక మినిమము 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్ల మందం ఉంది హైట్. ఇది అంత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టున్నది. పురాతన కట్టడం ఇది, చాలా రోజుల కింద కట్టింది. ఇది ఫస్ట్ సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేది అనేది అయితే ఇక్కడ నిదర్శనంగా అయితే కనబడుతుంది మనకు. ఈ చప్పుడు కొట్టడం కానీ, డబ్బులు వాయించడం కానీ మొత్తం కనబడుతుంది. వెనకట రాజుల కాలంలో ఏ విధంగా ఉండేది అనేది ఇక్కడ మనకైతే ఏర్పడుతుంది. ఇంకొకటి దీని వెనుక బందు వాటర్ ఫిల్టర్ ఉన్నది, చూద్దాం. ఈ తాడు సాయంతో కిందికి మీదికంటే ఈ సిస్టమ్ మొత్తం కదులుతుంది. ఇది మొత్తం తిరిగి ఇక్కడ వాటర్ మనకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఇందులో చిలికినట్టు అవుతుందండి. సముద్రపు వాటరు చిలికినట్టు అయి ఇంట్లోకి వెళ్ళి అందులో స్టోరేజ్ చేసుకుంటారు. స్టోరేజ్ చేసుకొని తాగుతారు. అది రాగిది. అది మొత్తానికి ఇది తిరిగేది. ఇది ఒక సముద్రం అనుకోండి ఉదాహరణకు. ఇది ఒక నీళ్ళది అయితే ఇట్లా తిరుగుతూ ఇదంతా చిలికినట్టు అవుతుంది. అప్పుడు ఆ ఫిల్టర్ అయ్యి వాటరు అందులోకి పంపిస్తే ఏమన్నా మలినాలు ఏమన్నా ఉన్నా కానీ రాగి దానిలో ఇదైతే కదా అందులో స్టోర్ చేసి అయితే తీసుకుందరట. ఇది అట్లా మొత్తానికైతే చూపించడానికైతే ఇట్లా పెట్టిర్రు. వెనకట ఏ రకంగా ఉండే అనేది అయితే మనకైతే మొత్తం కళ్ళకు కట్టినట్టయితే కనబడుతుంది. ఇక్కడ వీళ్ళకు మనకు దగ్గర సంబంధం ఉంది. చూడొచ్చు మీరు అక్కడ మీనరాశి, తులరాశి అన్నీ గుర్తులు అవుతున్నాయి మొత్తం అక్కడ మనకు ఏర్పడుతున్నాయి రాజులకు సంబంధించి. ఇదైతే మొత్తానికైతే ఒక వాటర్ ఫిల్టర్. ఇది ఎక్విప్మెంట్ ఎట్లా అనిపించింది? బాగుంది కదా. ఒకసారి అయితే కామెంట్ చేయరు. ఈ పురాతనం వాటర్ ఫిల్టరు, సముద్రం వాటర్ను ఫిల్టర్ ఏ విధంగా చేసేయారు అనేది అయితే ఇక్కడ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. అయితే మొత్తం చైనాలో ఇట్లే ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. అట్లే ఉంది సేమ్. బొమ్మలు అన్నీ ఇక షాప్స్ ప్రతి దాంట్లో ఉంటాయి మనకు. కాకపోతే ఈ వెనకడ కట్టడాలు ఏవైతున్నాయో అవి చూపిద్దామనేది చూపిస్తున్నాను నేను. షాప్స్ ప్రతి కాడ ఉంటాయి, మాల్స్, షాపింగ్ ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఒక దేశంది ఇక్కడ ఉంది అని
అని చెప్పడానికే నేను చేసి అయితే చూపిస్తున్నాను. నేను మనం ఉన్నామంటే మన పక్కనికి మనకే పడది. ఇక్కడ దుబాయ్లో ప్రతి దేశం గురించి చూపిస్తూ విజిటర్లను ఎట్లా ఆకట్టుకుంటున్నది అయితే చూపిస్తారు వీళ్ళు. ఇక్కడ వేరే వేరే కంట్రీ వాళ్ళు కట్టుతూ చూపించుకుంటా ఇచ్చేస్తారు. ఇది మొత్తం వస్తువులు దాచడానికి ఇది ఒక ఫ్రిడ్జ్ టైపు, కరెంట్ లేకుండా దీంట్లోకి అయితే ఎయిర్ పోవడానికి, ఇది మొత్తం సామాన్ అయితే దాచుకోవడానికి. ఇవి పడవలు, ఇవి తెలిసిందే కదా ఫస్ట్ నుంచి ఉండేటి ఈ మోడల్. చైనాలో పడవలు ఏ రకంగా ఉండే మొత్తానికైతే ఇవన్నీ చైనాకి సంబంధించి ఈ పెద్ద షిప్. ఇది మన పడవనే, ఇది కూడా పెద్దది, కాకపోతే అట్లా మెట్లున్నాయి, ఆడికెళ్ళి మెట్లు ఎక్కి అట్లా లోపలికి పోడు. భలే ఉంది ఇదంతా చూస్తే. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక దేశం గురించి ఇంతగానం వివరంగా పెట్టడానికైతే గ్రేట్ కదా, చాలా చాలా గ్రేట్ ఇది. ఈ కట్టడము మామూలు కట్టడం కాదు, ఇది మొత్తానికైతే మామూలు లేదు. ఇది ఏం చెప్పాలనేది నాకైతే అర్థమవుతలేదు, అంత బాగుంది ఇది కట్టడం అయితే. ఇది ఒక్కొక్క లైట్ చూస్తే క్రేన్ తోటే లేపాలా, మనుషులు అయితే లేపలేరు, ఇది అంత పెద్దగా ఉన్నాయి. ఇది ఇక్కడికి వెళ్ళి ఈజిప్ట్ కోట అని ఉంది ఇక్కడ. అంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ఏమేమి ఉంటాయనేది అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది కట్టేది, ఇది మొత్తం మీది. ఇది భలే ఉంది, ఇది బాల్కన్ లెక్క. ఈ షాపింగ్ మాల్ మామూలు షాపింగ్ మాల్ కాదు ఇది. దుబాయ్ మాల్లో ఒకెత్త అయితే ఇదంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టున్నాయి. ఇది పురాతనం ఏ రకంగా ఉండే అనేది అయితే మనకైతే కళ్ళకు కట్టినట్టు అయితే కనబడుతుంది ఇక్కడ. ఈ టైంలో కూడా ఈ పురాతన కట్టడాలను కట్టి కళ్ళకు కట్టినట్టుగా కట్టి చూపిస్తారంటే గ్రేటే కదా. చూడొచ్చు, ఇది మొత్తం పైన అయితే కట్టేదే ఉండేది అంతా. ఎప్పుడో జమాన్లో కట్టింది కూడా, ఇంత కట్టెతోటి కట్టిరంటే అంత ఎత్తున కిందికి వెళ్ళి మీద దాకా చూడొచ్చు, మొత్తం కట్టేది ఇది. ఈ ట్యాక్సీ నడవచాతగాని వాళ్ళు ఇందులో కూర్చుంటారు. ఈ మాళ్ళల్లో అయితే మొత్తం ఇవి కనబడతాయి మనకు, దుబాయ్ మాల్లో కానీ ఎక్కడైనా కానీ. మనకు గడియారం లేని టైంలో వీళ్ళు ప్రార్థన టైం, నమాజ్ టైం కానీ టైమును ఇచ్చేసి ఆ టైం చెప్పుదురట వీళ్ళు. అయితే ప్రార్థన టైం ఎప్పుడు అనేది ఈ చెప్పడానికే ఇది అట్లా తిరుగుతున్నాయి. చూస్తురా, అక్కడొక తాడు పట్టుకొని అయితే తింపుతుర్రు, అది వాళ్ళే తిరుగుతుర్రు. అక్కడొక బొంగరం కూడా ఉంది, అక్కడ చూస్తే మనకు కనబడుతుంది బొంగరం, ఈ తచ్చుడితోటి కనబడుతుంది. ఇటు 1371 ఈ రకంగా టైమ్స్ చెప్పుదురు అన్నట్టు, ప్రార్థన టైం కానీ ఏదైనా నమాజ్ టైం అయినా కానీ ఎనీ టైమింగ్స్. ఇదొక కంట్రీ, ఇది తానిషా అని. మనకు బయట ఆకాశం ఎట్లా కనబడుతుందో అట్లనే ఉంది, సేమ్. ఇక్కడ కట్టడం ఏ విధంగా ఉన్నదైతే మనకైతే ఇక్కడ కళ్ళకు కట్టినట్టయితే కనబడేలా అయితే తయారు చేసిరు. ఇది అటుపోతే అది కేర్ఫోర్, అది షాపింగ్ మాలే. ఇది ఒక పెద్ద హోటల్, కాకపోతే డిజైన్ మాత్రం ఆ రకంగా అయితే చేసిరు అన్నట్టు. మనకు ఫ్లైట్ లేనప్పుడు అయితే మొదట్లో కనిపెట్టింది అయితే రెక్కలు అయితే కట్టుకొని, రెక్కల టైపు కట్టుకొని అయితే తయారు చేసి చూపించిరు. అదే టైప్ ఉంది ఇది, అదే ఇది. హెలికాప్టర్లు కానీ ఫ్లైట్లు కానీ లేనప్పుడు చేసిన ప్రయోగాలు ఇవి. మొదటి ఫ్లైటు ఇది అన్నట్టు మనకు కొన్ని బుక్స్లలో చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది ఒక కంట్రీ, ఇది అయినా కట్టేది ఇదంతా డిజైను సిమెంట్ తోటి డిజైన్ చేసింది, భలే ఉంది కదా. ఈ కట్టడం అయితే అద్భుతం అన్నట్టు. ఈ పిల్లర్లు కానీ ఎంతెంత పెద్ద ఉన్నాయి చూడరు. ఇవన్నీ తర్వాత ఈ మధ్యన వాటర్ ఫాల్ అది పెట్టారు. దీని మీద చూసుకుంటే పెద్ద లైట్లు, ఇవి పెద్ద లైట్లు ఎంత పెద్ద అమర్చారు. అది లోపల మీకు కనబడుతుందా ఎంత ఎత్తు నుంచి, బాగా లోపలికి ఉంది, అది చూడచ్చు. అంత పైన కనబడే అంతా కట్టనే, ఇది కూడా అదే.
ఉన్నట్టు కనబడుతుంది కదా ఆకాశం లెక్క. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయరి. ఈబెన్ బతుతాల నాకు తోచినంత మట్టుగా నాకు తెలిసిందైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయరి. ఈ వీడియో అయితే ఇక్కడ దుబాయ్లో కొందరు చూసి ఉంటారు, కొందరు చూసి ఉండరు. చూపిద్దామని అయితే చూపించిన. ఇక్కడ మొత్తానికైతే ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయరి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయ్యండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్.